మంది భారతీయులకు అమెరికా డ్రీమ్ డెస్టినేషన్. అక్కడ చదువుకుని అక్కడే సెటిల్ అయిపోవాలని చాలా మంది భావిస్తారు. ఇక మరికొంతమంది తల్లిదండ్రులు తమ పిల్లలకు అమెరికా సంబంధం చూడాలని భావిస్తారు. ఇప్పటి వరకు భారతీయులు చాలా మంది అమెరికాలో సెటిల్ అయి అక్కడ సెటిల్ అయిన వారిని పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ మొత్తం మారిపోయింది. ట్రంప్ అధికారం చేపట్టాక ఇమిగ్రేషన్ లో వచ్చిన మార్పుల కారణంగా అమెరికా పెళ్లిళ్లకు బ్రేక్ పడుతున్నట్టు తెలుస్తోంది. అమెరికాలో సెటిల్ అవ్వడానికి పెళ్లిని మార్గంగా చేసుకునే వారికి ఇకపై చిక్కులు తప్పేలా లేవు. డాలర్లలో జీతం, సౌకర్యవంతమైన జీవితం, అమెరికాలో సెటిల్ అయిపోతే లైఫ్ అంతా హాయిగా బతికేయొచ్చని చాలా మంది భావిస్తారు. అమెరికాలో సెటిల్ అయ్యే వాళ్ళు కొంతమంది అయితే అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళని పెళ్లి చేసుకునే వాళ్ళు కొంతమంది. అమెరికా సంబంధం అంటే ఇంకేం ఆలోచించకుండా పెళ్లి ఓకే చెప్పేస్తారు. అయితే ఇలాంటి వారందరినీ ట్రంప్ టెన్షన్లో పెట్టారు. అమెరికా పెళ్లి ఆశలపై నీళ్లు చల్లారు. అమెరికా సిటిజన్ను పెళ్లి చేసుకుంటే చాలు, జీవితం సెటిల్ అయినట్లే అనుకునే వారికి భారీ షాక్ ఇచ్చారు. పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామిని అమెరికా తీసుకెళ్లడం ఇకపై అంత సులభం కాదంటున్నారు నిపుణులు. అమెరికా పౌరుడునో లేదా గ్రీన్ కార్డు ఉన్న వారినో పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోవచ్చని అనుకునే విదేశీయులకు పెళ్లి వరకు ఓకే, కానీ ఆ తర్వాత భాగస్వామితో కలిసి అమెరికాలో కలకాలం ఉండిపోదాం అనుకుంటే కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుందంటున్నారు. ట్రంప్ పెట్టిన కఠినమైన ఇమిగ్రేషన్ రూల్స్, దానికి మించిన స్క్రూటినీలు అమెరికన్ డ్రీమ్స్కు అడ్డంకిగా మారాయి. కొత్త నిబంధనలతో వీసా కోసం దరఖాస్తు చేసుకున్నప్పుడు అసలు ఈ పెళ్లి నిజమైనదా కాదనేది నిరూపించుకోవడానికి సమగ్రంగా పూర్తి ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆధారాలని సమర్పించినా వీసా అప్రూవ్ కావాలంటే కఠినమైన ఇంటర్వ్యూని కూడా ఎదుర్కోవాల్సి ఉంది. అమెరికాలో పనిచేసే విదేశీ అధికారులు పెళ్లిళ్లకు సంబంధించి మరింత సమాచారం కోరుతున్నట్లు ఇమిగ్రేషన్ అధికారులు అంటున్నారు. ట్రంప్ ప్రభుత్వం అక్రమ వలసలను నియంత్రించాలనే ప్రక్రియలో ముందుగా అక్రమ వలసదారుల్ని స్వదేశాలకు పంపిన తర్వాత గ్రీన్ కార్డు ఉన్నవారిపై తనిఖీలు కూడా పెంచారు. ఈ క్రమంలో ఇప్పుడు పెళ్లి సంబంధాలను సైతం తనిఖీ చేయాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మొన్నటి వరకు అమెరికా పౌరుడిని, గ్రీన్ కార్డు ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికా పౌరసత్వం పొందడం సులభంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. వీసాకు దరఖాస్తు చేసుకున్న తర్వాత యుఎస్కి వెళ్లే ముందు డీప్ ఇంటర్వ్యూలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇందులో పెళ్లి సంబంధం నిజమైనదని నిరూపించడానికి దరఖాస్తుదారులు చాలా పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. వీటిలో పెళ్లి ధృవీకరణ పత్రాలు, ఆర్థిక ఆధారాలతో పాటు విద్యా, ఉద్యోగం తదితర పత్రాలు చాలా ఉన్నాయి. ఇంటర్వ్యూ చేసే అధికారికి ఏవైనా సందేహాలుంటే మళ్లీ ఈ జంట స్టోక్స్ ఇంటర్వ్యూ అనే మరింత కఠినమైన ఇంటర్వ్యూకి కూడా హాజరు కావాలి. ఈ పెళ్లి మోసపూరితంగా ఉందని అనుమానిస్తే యుఎస్సిఐఎస్ అధికారులు మరింత వివరణాత్మకంగా ఉండేలా రెండో ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులో వ్యక్తిగత విషయాలను ఎలాంటి మొహమాటం లేకుండా అడుగుతారు. ఎలా కలుసుకున్నారో, బెడ్రూమ్లో ఎలా ఉంటారో, రోజువారీ పనులేంటి, ఆర్థిక వివరాలు, ఇలాంటి అంశాలు కూడా ఉంటాయి. పుట్టినరోజులో, పర్యటనలో ఇద్దరూ గడిపిన క్షణాల గురించి అనేక ప్రశ్నలు వేస్తారు. కేవలం అధికారులకు పెళ్లి గురించి అనుమానం వస్తేనే ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది. భార్యాభర్తలిద్దరినీ విడివిడిగా ఇంటర్వ్యూ చేయడం, కలిపి ఇంటర్వ్యూ చేయడం చేస్తారు. ఒకవేళ అధికారులకు అనుమానం ఉంటే గ్రీన్ కార్డు దరఖాస్తును తిరస్కరించనున్నారు. లేదంటే మరోసారి దర్యాప్తు చేపడతారు. ఇప్పటికే గ్రీన్ కార్డుదారులు తమ భాగస్వాములను అమెరికా తీసుకెళ్లేందుకు చాలా సమయం పడుతోంది. F2A కేటగిరీకి సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే భారీగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 2022 జనవరి 1న అప్లై చేసుకున్న వారి దరఖాస్తులను ఇప్పుడు పరిశీలిస్తున్నారు. అయితే అమెరికాలో వివాహ చెల్లుబాటుకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో విభిన్న నిబంధనలున్నాయి. అమెరికా ఫెడరల్ చట్టాలు వలసలను నియంత్రిస్తుండగా ప్రతి రాష్ట్రానికి వివాహానికి సంబంధించి కనీస వయస్సు, అర్హతలకు సంబంధించి ఆయా రాష్ట్రాలకు సొంత చట్టాలున్నాయి. ఇక అమెరికా పౌరుడు తన జీవిత భాగస్వామి వీసా ఇంటర్వ్యూకు హాజరు కాలేకపోతే వారి సంబంధం నిజాయితీగా ఉందని నిరూపించాల్సిన భారం పూర్తిగా దరఖాస్తుదారుడిపైనే ఉంటుంది. అందుకే స్క్రూటినీ పెరిగే కొద్దీ గ్రీన్ కార్డుకు పెరుగుతున్న సంక్లిష్టతను ఎదుర్కోవడానికి జంట పూర్తిగా సిద్ధంగా ఉండాలని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు. భావోద్వేగపరంగా మాత్రమే కాకుండా చట్టపరంగా, డాక్యుమెంట్ల పరంగా కూడా వివాహ సంబంధానికి, వ్యక్తికి సంబంధించిన సమాచారం అంతా క్లియర్గా ఉండేటట్లు ప్లాన్ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇక గ్రీన్ కార్డు కోసం లంచాలు ఇవ్వడం, రహస్య ఒప్పందాలు చేసుకోవడం కూడా ప్రమాదమేనంటున్నారు. అవి అధికారులు గుర్తిస్తే ఇమిగ్రేషన్ నిషేధంతో పాటు కేసులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.